యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఈ నెల 11వ తేదీన చేయనున్నారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో నూతన పాలకవర్గం ఈ నెల 11వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు అని ఆలయ ఈవో భవానీ శంకర్ తెలియజేశారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడిన ఆయన 11వ తేదీన ఉదయం 11:37 ప్రధాన ఆలయంలోని బంగారు వాకిలి ఎదుట చైర్మన్, వైస్ చైర్మన్, సభ్యులు, కోఆప్షన్ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేపిస్తామన్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం ప్రెసిడెన్షియల్ సూట్లో నూతన పాలక వర్గం తొలి సమావేశం జరుగుతుందన్నారు. స్వయం ప్రతిపత్తి హోదాలో ఆలయ మొదటి పాలక వర్గం 11వ తేదీన ప్రమాణ స్వీకారం చేయబోతుందని వెల్లడించారు. నూతనంగా స్వయం ప్రతిపత్తి పొందిన తర్వాత దానికి సంబంధించినటువంటి చట్ట సవరణ అయిన తర్వాత మొదటిసారిగా పాలక మండలి బాధ్యతలు చేపట్టబోతుంది. గౌరవ చైర్మన్ గారు, గౌరవ మెంబర్లు అందరూ కూడా 11వ తారీఖు శనివారం ఉదయం 11:37 బంగారు వాకిలి దగ్గర స్వామివారి ఎదుట స్వామివారి సన్నిధిలో ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఈ ప్రమాణ స్వీకారం మొత్తం కూడా ఒక సింపుల్ రిలీజియస్ ఫంక్షన్ లాగా జరుగుతుంది. చైర్మన్ గారు, మెంబర్లు, వారికి సంబంధించిన కుటుంబ సభ్యులు, వారికి సంబంధించినటువంటి దగ్గర మిత్రులు, బంధువులు మాత్రమే హాజరవుతారు. ఈ కార్యక్రమం మొత్తం కూడా దాదాపు ఒక 45-50 నిమిషాల పాటు జరుగుతుంది. ఈ కార్యక్రమం అనంతరం ప్రెసిడెన్షియల్ సూట్లో చాలా కాన్ఫరెన్స్ హాల్లో బోర్డు మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది.